15వ వచనం నుంచి చదువుకుందాం. యిర్మీయా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రభా ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, మేమందరం కలిసి మీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా అయ్యా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా ఈ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు నాయన. వచ్చిన బిడ్డలందరూ మంచి ఆరోగ్యాలు దయచి మీ ఆత్మతో మీ వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. అలాగే చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ మరోసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్టయితే 39:15 వచనంలో యిర్మీయా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, యిర్మీయా గ్రంథంలో యిర్మీయా ప్రవక్తని గురించి మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు. ఆ తర్వాత యిర్మీయా ప్రవక్తని ఆపద నుంచి, ఉగ్రత నుంచి తప్పించిన ఆ దేవుని గురించి, ఆ ఎవరు తప్పించారో, ఎవరి ద్వారా దేవుడు యిర్మీయాను తప్పించాడో, ఎవరు తప్పించబడ్డారో కూడా, ఇవన్నీ మనం కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే గమనించినట్టయితే యిర్మీయా ప్రవక్త ఆయన ప్రవచనం చెబుతున్నప్పుడు దేశాన్ని గురించి, దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని మాటలు వినకుండా ఉంటున్నారు కాబట్టి, ఆయన ఉగ్రత దినం వస్తుంది కాబట్టి, బబులోను దేశపు రాజు వచ్చి పట్టణం అంతా సర్వనాశనం చేయబోతున్నాడు. అనేక మంది ఖడ్గం చేత హతులైపోబోతున్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా చంపబడతారు. పిల్లలేమి, పెద్దలేమి, స్త్రీలేమి అందరూ కూడా రాజు వచ్చి చంపుతాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రవచనం చెబుతున్నప్పుడు యిర్మీయా చెబుతున్న మాటలు అబద్ధం అని కొంతమంది నాయకులు, కొంతమంది యాజకులు వాళ్ళందరూ చేరి యిర్మీయా ప్రవక్తను పట్టుకొని ఒక పెద్ద గోతిలో పడేస్తారు. అది నీళ్లు లేని బావిలో పడేస్తారు. అక్కడ బురద ఉంటుంది లోపల బావిలో. అలాంటి బురద బావిలో పడేసినప్పుడు యిర్మీయా ప్రవక్త లోపల అలా కూరుకుపోయి అలాగే ఉంటాడు. అలాగే ఉన్నప్పుడు ఆ పట్టణం దాదాపుగా ఆ పట్టణం అంతా కరువు వచ్చేసింది. ఎందుకంటే ఆ దేశపు రాజులు వచ్చి పట్టణాన్ని ముట్టడి వేశారు. ఆహారం కూడా అయిపోతుంది దేశంలో, రొట్టెలు కూడా అయిపోతున్నాయి. ఆహారం లేని పరిస్థితిలో యిర్మీయా ప్రవక్త ఇంకా లోపల బురదలో ఉంటే ఇంకా ఆయన చనిపోతాడు కదా ఇంకా కొద్ది రోజుల్లోనే అని ఆ ఎబెద్మెలెకు అనే ఒక షండు, అంటే కూషీయుడు అనమాట. నల్ల జాతి, ఆఫ్రికాకు సంబంధించిన వాడు, నల్ల జాతి వాడు కూషీయుడు అనే ఎబెద్మెలెకు. ఆ ఎబెద్మెలెకు అంటే షండు అంటే దేవుని చేత ఏర్పరచుకోబడినారు. కొంతమంది షండులను ఏర్పరచుకుంటారు. దేవుడు అంటే ఆ రాజులు కొంతమందిని తీసుకుపోయిన తర్వాత, చెరపట్టం తీసుకుపోయిన తర్వాత వాళ్ళని ఆ షండులుగా ఏర్పరుస్తారు. అంటే వాళ్ళు ఏదో కొంత చేసి ఆపరేషన్ అలా చేసి షండులుగా ఏర్పరిచి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అటు ఆడ కాకుండా అటు మగ కాకుండా వాడుకుంటూ ఉంటారు. అంటే పని బాగా చేస్తారు వాళ్ళు. తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారిని అలా వాడుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఆ రాజు దగ్గర, రాజు పరివారంలో, కుటుంబంలో ఒక పరిచారకుడుగా ఉంటాడు ఎబెద్మెలెకు. ఈ ఎబెద్మెలెకు ఆ మాట వింటాడు.
ఇర్మియా ప్రవక్తని గోతిలో వేశారు. ఇర్మియా ప్రవక్త గోతిలో వేయబడ్డాడు, బురదలో కూరుకుపోయాడు అని తెలిసినప్పుడు ఆ దేశపు వాడు కాదు, యెరూషలేము పట్టణస్థుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్య దేశం నుంచి ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి దేవుని ప్రవక్తను బట్టి చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో! యిర్మీయా ప్రవక్త కదా! దేవుడి ప్రవక్త కదా! దేవుడి చేత వాడబడుతున్నవాడు కదా! దేవుని ప్రవచనాలు చెబుతున్న వ్యక్తి కదా! ఇలా బావిలో వేయబడితే ఎలాగో దేశం అసలే నాశనం అయిపోతుంది. ఆ యిర్మీయా చనిపోతే ఇంకా దేశం నాశనం అయిపోయింది దేవుని ప్రవక్త కాబట్టి అని మేలుకొని త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజు దగ్గరికెళ్ళి అందరూ కూడా చాలా మంది మౌనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఎబెద్మెలెకు అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయి ఆ రాజు దగ్గరికెళ్ళి, రాజా, ఇది చేసిన పని మంచిగా లేదు, ఇది ఏమాత్రం మంచి పని కాదు. ఎందుకంటే దేవుని ప్రవక్త కాబట్టి దేశంలో రొట్టెలు కూడా లేవు, రొట్టెలన్నీ అయిపోయినాయి, దాదాపు కరువు వచ్చేసింది దేశంలో. అలాంటి పరిస్థితుల్లో ఈయన లోపల వేస్తే ఆయనకు ఆహారం లేకుండా ఉంటే ఎలా బ్రతుకుతాడు? ఆయన చనిపోతాడు. ఇప్పటికే మన దేశం నాశనం అయిపోతుంది. ఇంకా ఆయన చనిపోతే దేవుడు మన పట్టణాన్ని ఇంకా నాశనం చేస్తాడు. కాబట్టి నువ్వు ఒక ఆలోచన చేయని రాజుతో మాట్లాడినప్పుడు ఎబెద్మెలెకు, ఆ రాజు ఆలోచన చేసి, సరే నీ ఇష్టం, నువ్వు పోయి ఎంతో కొంతమంది తీసుకుని పోయి, మనుషులను తీసుకుని పోయి యిర్మీయా ప్రవక్తను పైకి లాగించు అంటాడు. వెంటనే ఈ ఎబెద్మెలెకు, షండుడైన ఎబెద్మెలెకు కొన్ని పాత బట్టలు, కొన్ని తాళ్ళు అవి తీసుకొని పోయి లోపలికేసి బావిలోకి, ఆ లోతైన బావిలోకి ఆ యిర్మీయా ప్రవక్తను పట్టుకోమని చెప్పి ఆ బట్టలో పట్టుకున్నప్పుడు అలాగ చిన్నగా పైకి లాగినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఆ లాగిన తర్వాత ఏమిటంటే వెంటనే లాగుతాడు, బయటకొచ్చేస్తాడు, యిర్మీయా ప్రవక్త బయటకొస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత యిర్మీయా ప్రవక్తని మరలా వేరో చెరలో ఏపిస్తారు. వేరొక చెరగ తీసుకెళ్ళి ఒక బందీకానంలో ఏర్పిస్తాడు, మళ్ళీ పెడతారక్కడ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యిర్మీయాకి ప్రవచనం ఇస్తాడు. యిర్మీయాతో మాట్లాడతాడు. యిర్మీయా, నువ్వు ప్రవక్తవని, నువ్వు నా బిడ్డవని, నా ప్రవక్తవని, నిన్ను ప్రేమించి ఎబెద్మెలెకు నీ నీ విషయంలో గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే నువ్వు చనిపోవటం ఇష్టం లేక నీ విషయంలో గొప్ప కార్యం చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా పోయి రాజుని అడిగాడు. ఎందుకంటే ఆ రాజే వేయించాడు లోపల. ఆ రాజే బావిలో వేయించాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అధికారులు, మీ ఇష్టం మీరేమని చేసుకుని అంటాడు. పైన చదివినట్టయితే అక్కడ మాటల్లో అక్కడ ఎక్కడ ఎక్కడ ఉందంటే అక్కడ మాట, ఆహ్, 38వ వచనంలో 5 వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఉంటాయి అక్కడ. సిద్కియా, అతడు మీ వశము ఉన్నాడు, రాజు మీకు అడ్డం రాజాలడు అనగా వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోకి దింపిరి. అందులోనికి యిర్మీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండిన. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. అంటే ఇక్కడ అది అక్కడ ఆ రాజే ఏమన్నాడు లోపల, ఆ రాజే బావిలో ఏమన్నాడు, మీ ఇష్టం మీరేమని చేసుకోమన్నాడు. అలాంటి మళ్ళీ రాజు ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే ఆ యిర్మీయాను పైకి లాగించమంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రవక్త కాబట్టి, ఇవన్నీ చేసాడు కాబట్టి ఎబెద్మెలెకు నేను జ్ఞాపం చేసుకున్నాను. ఎందుకంటే అతను నన్ను నమ్మి ఉన్నాడు గనుక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, అంశం ఏమిటంటే, మనం దేవుడిని నమ్మితే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మనం దేవుడిని నమ్మితే ఆ ఉగ్రతలో పోకుండా మనము ఆయన సన్నిధిలో ఉండేవారిగా, మనం కాపాడబడేవారిగా ఉంటామని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఉగ్రత సమీపించింది కాబట్టి, ఒక దినం రాబోతుంది కాబట్టి, ఆ దినాన ఆ నెబుకద్నెజరు రాజు సైన్యం వచ్చి ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు కాబట్టి, అందరిని కూడా ఖడ్గం చేత హతం చేయబోతున్నాడు కాబట్టి, ఆ దినాన తప్పించుకునే విధంగా ఎబెద్మెలెకుకు దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎందుకు దేవుడు ఎబెద్మెలెకుని అంత ఉగ్రత నుంచి తప్పించాడు? అందరూ ఖడ్గం చేత హతమవుతున్నప్పుడు ఈ ఎబెద్మెలెకే ఎందుకు కాపాడబడుతున్నాడు? ఎందుకు రక్షించబడ్డాడంటే, అందరూ చూస్తూ ఉంటున్నాడు కానీ ఎబెద్మెలెకు దగ్గరికి ఎవరు రావట్లేదు. అందరూ చనిపోతున్నారు, హతమైపోతున్నారు. ఎందుకు అలా అంటే, ఎబెద్మెలెకు దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి, అతను నన్ను నమ్మాడు కాబట్టి అతను తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఈయన నిజంగా దేవుడు, ఈయన ఆ దేశపు వాడు కాదు, యూదుడు కాదు, దేవుడు నమ్మాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో ఉద్యోగానికి వచ్చాడు. ఉద్యోగం చేసుకుంటున్న వాడు ఆ దేవుని బిడ్డలైన వారందరూ పక్కకు తప్పుకున్నప్పుడు, ఈ ఎక్కడి నుంచో వచ్చిన ఈ ఎబెద్మెలెకు నా పట్ల మంచి మనసు కలిగి ఉన్నాడు, నన్ను నమ్ముకున్నాడు కాబట్టి, యిర్మీయా దేవుని ప్రవక్త అన్నాడు కాబట్టి, నన్ను నమ్మాడు కాబట్టి, నా ఎడల నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను ఉగ్రత నుంచి అని ఇక్కడ ఎబెద్మెలెకు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనం చెప్పు ఎబెద్మెలెకు తోటి అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. ఆ ఖడ్గము చేత నువ్వు పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణాలను దక్కించుకుంటావు. ఇదే యెహోవా వాక్కు అని ఇక్కడ రాయబడింది. అంటే నీ ప్రాణాలను దక్కించుకుంటావు. నీ ఖడ్గం చేత నువ్వు హతమవ్వు. అందరూ ఖడ్గం చేత హతమవుతూ ఉంటారు కానీ, నువ్వు చూస్తూ ఉంటావు కానీ, అది నీ దగ్గరికి రాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే
దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా ఆ ఉగ్రతలో రాబో ఉగ్రతలో దాంట్లోకి మనం పోకుండా ఉండాలంటే, దాంట్లో మనం పడిపోకుండా ఉండాలంటే, ఆ ఉగ్రతలో మనం హతం చేయబడకుండా ఉండాలంటే, ఆ ఉగ్రతలో కలిసిపోకుండా మనం ఉండాలంటే, మనం ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన యందు నమ్మిక ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఆయన యందు నమ్మిన వారిని రక్షించే దేవుడు ఆయన. ఆయన నమ్మిన వారిని కాపాడే దేవుడు. ఆయన నమ్మిన వారిని ఖడ్గం చేత హతము కాకుండా, ఉగ్రత పాలవకుండా దేవుడు కాపాడే దేవుడని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే మనం చూస్తే కొన్ని విషయాలు మనం గమనించినట్టయితే ఆహ్, రాహాబు అనే వేశ్య కూడా ఆ ఉగ్రత అనేది ఒకటి వస్తుంది కాబట్టి, ఆ ఉగ్రతలో పడిపోకుండా ఆమె కుటుంబాన్ని కూడా కాపాడుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఒక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండును, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడ రాహాబు అనే వేశ్య తెలుసుకుంది. ఏం తెలుసుకుందంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ నడిచి వస్తూ ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది ప్రజలు నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆమె యెరికో పట్టణస్తురాలు. యెరికో గోడ మీద ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని ఉంటది ఆమె. ఒక రాహాబు వేశ్య ఆమె. ఆమె వీళ్ళందరిని గమనిస్తూ వస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎలా వస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ప్రపంచం అంతా వాళ్ళ మీద చూస్తూ ఉంది. వాళ్ళు ఎలా వస్తున్నారు? కొంతమంది గొప్ప సైన్యం కాబట్టి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. ఈయన దేవుని ప్రజలు కదా! దేవుడు విడిపించాడు కదా! గొప్ప కార్యాలు చేసి, అద్భుతాలు చేసి, వీళ్ళు ఎలా వస్తున్నారు? ఎవరిని జయించుకుంటూ వస్తున్నారు? అన్నీ గమనిస్తున్నప్పుడు ఈ రాహాబు అనే వేశ్య కూడా గమనించినప్పుడు ఏమైందంటే పెద్ద పెద్ద రాజులను కూడా జయించుకుంటూ వస్తున్నారు. ఎర్ర సముద్రం దాటించాడు దేవుడు. యెరికో యొర్దాను నదిని దాటించాడు దేవుడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ దేవుడు ఏమంటకంటే ఏం మాట్లాడి ఇంత మంచి మాట మాట్లాడిందంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఆమె ఏం చేసింది? దేవుడు నమ్మింది ఇప్పుడు. ఎట్లా నమ్మిందంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి కూడా దేవుడే ఆయన. ఆయన మాత్రమే దేవుడు. ఈ మాట చెబుతున్న ఒక మాట నాకు గుర్తొస్తుంది. ఆహ్, నయమాను కూడా అదే మాట మాట్లాడతాడు. నయమాను కూడా ఈ లోకంలో దేవుడు ఉన్నవాడు ఉన్నారంటే ఈయన మాత్రమే ఒక దేవుడు. ఈ లోకంలో ఈయన తప్ప ఏ దేవుడు లేడు నయమాను కూడా స్వస్థపడిన తర్వాత మాట మాట్లాడతాడు. అంటే అన్ని జనులైన ఈళ్ళు, యెరికో పట్టణస్థురాలు అన్ని జనురాలు ఈమె కూడా ఆమె దేవుడు నమ్మింది. పైన ఆకాశము దేవుడు ఆయన. భూమి యందు కూడా ఆయనే దేవుడు. ఆయన తప్ప ఏ దేవుడు లేని నమ్ముచున్నాం మేము. ఎందుకంటే గొప్ప గొప్ప రాజులు సీహోను, ఓగు అనే రాజులు, వాళ్ళు భయంకరమైన రాజులు వాళ్ళు. అమాలేకీయుల రాజులు వాళ్ళు. అలాంటి రాజులు జయించుకుంటూ వస్తున్నారు మీరు. మీ దేవుడు మీకు తోడుగున్నాడు కాబట్టి జయించుకుంటూ వస్తున్నారు. యెరికో పట్టణం ఆహ్, యెరికో పట్టణం వస్తారని మా మీదకి మా 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 పట్టణం వస్తారని మాకు తెలుసు. మీరు మా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారని మాకు తెలుసు కాబట్టి, నేను మీకు సహాయం చేశాను కాబట్టి, మీరు కూడా నాకు ఉపకారం చేయండి. అది ఏం ఉపకారం అంటే, ఉగ్రత రాబోతుంది కాబట్టి, మా పట్టణం అంతా అగ్నితో కాల్చివేయబడుతుంది కాబట్టి, అగ్నితో కాలిపోబోతుంది కాబట్టి, దాంట్లో కాలిపోకుండా మా కుటుంబాన్ని రక్షించాలి అని ఒక ఆనవాలు మాకు ఇవ్వమని చెప్పి, దేవుని సేవకుల్ని రాహాబు అనే వేశ్య అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, ఆ ఉగ్రతలో కాలిపోకుండా అగ్నిగుండంలో కాలిపోకుండా ఈ రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూస్తున్న వాక్యం. అంటే ఎందుకలా? ఎందుకు దేవుడు ఆమె కుటుంబాన్ని కాపాడిన తర్వాత అంటే ఆమె దేవుడు నమ్మింది కాబట్టి. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను తప్పిస్తానని ఎలాగైతే ఎబెద్మెలెగుతూ అంటున్నాడో, ఈ రాహాబు అనే వేశ్య కూడా ఆయన నమ్మింది కాబట్టి దేవుడు పైన ఆకాశము దేవుడు ఆయనే దేవుడు. భూమి యందు కూడా ఆయనే దేవుడు. ఇంక ఏ దేవుడు లేడు అని చెప్పే విధంగా ఆమె నమ్మింది కాబట్టి ఆమెని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెను విడిపించాడు కూడా. మహా ఉగ్రత వచ్చేసింది. పట్టణం అంతా కాల్చివేయబడింది. మనుషులేమి, జంతువులేమి ఏది మిగలకుండా కాల్చివేయబడినప్పుడు యెహోషువ అంటున్నాడు,
అయ్యా మీకు ఎవరైతే సహాయం చేశారో ఆ రాహాబు అనే వేశ్యని, ఆ రాహాబుని తీసుకొచ్చి పక్కకు తీసుకెళ్ళండి. ఆమెను తప్ప మిగిలినందరిని కాల్చివేయడని చెప్పినప్పుడు, ఆ రాహాబు అనే వేశ్య ఆమె కుటుంబం మాత్రం కాపాడబడింది. అగ్నిగుండంలో నుంచి, ఆ ఉగ్రత నుంచి కాపాడబడ్డట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, ఉగ్రత సమీపంగా ఉంది కాబట్టి, రాబో ఉగ్రతను తప్పించుకోవాలి కాబట్టి, మనం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవుడిని నమ్మాలి మనం. దేవుడి వాక్యం రాయబడింది. మార్కు సువార్త 16 రాయబడి ఉంటది. నమ్మిన వారిని ఆయన రక్షిస్తాడంట. నమ్మి బాప్తీసం పొందిన వారిని రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది దేవుని వాక్యం రాయబడింది. నమ్మిన వారిని నమ్మితే ఆయన రక్షిస్తారంట. నమ్మి బాప్తీసం పొందాలి మనం ముందు. బాప్తీసం పొందకుండా మనకి రక్షణ రాదు. బాప్తీసం పొందితే మీరు రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మనం కూడా నమ్మి దేవుణ్ణి ఉన్నట్టయితే ఆ ఉగ్రత ఉగ్రత ఏమైతే ఉందో దేవుని రాకడ దినం రాబోతుంది కాబట్టి ఆ దినాన భయంకరమైన కార్యాలు జరుగుతాయి కాబట్టి అలాంటి దినాన్ని మనం తప్పించుకోవడానికి, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి నమ్మి బాప్తీసం పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి చాలామంది మనం బాప్తీసం పొందిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా పొందిన వారు కూడా ఉన్నారు కాబట్టి, మనం ఇంకా నమ్మి, దేవుడిని నమ్మి ఈయనే ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడు ఆయన. ఈ లోకంలో దేవుడు అన్నవాడు ఉన్నారంటే ఈయనే దేవుడు అని నయమాన్ చెప్పిన విధంగా మనం కూడా ఈయన నమ్మినట్టయితే ఈ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాగే ఎబెద్మెలెకు అనే షండుడు అతన్ని దేవుడు ఆయన విషయంలో చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, నువ్వు నన్ను నమ్మి ఉన్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అని ఎబెద్మెలెకుతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం మనం. కాబట్టి మనము కూడా ఇది ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఉగ్రత ఎందుకు మనం దేవుని చెందుకు వచ్చాం మనం అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడటానికి మాత్రం దేవుని చెందుకు వచ్చాం మనం. కాబట్టి మనం తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన నమ్మాలి. నమ్మటమే కాకుండా నమ్మి బాప్తీసం పొందాలి. అప్పుడు మనం రక్షించబడతాం. ఆయన బిడ్డలుగా మార్పు చెందుతామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం తప్పించబడతామని దేవుడు మాట్లాడుతున్నాం. గమనించినట్టయితే వాక్యాలు మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తే అక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు ఎంత ఆ ఉగ్రత వచ్చినప్పుడు భయంకరమైన ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మనం చూసినట్టయితే నేను చదువుతాను. 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళ వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టుగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను, బండ సందుల్లోను దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఒకానొక రోజున ఉగ్రత గురించి దేవుడు మాట్లాడుతూ ఈ ప్రకటన గ్రంథంలో ఆరో ముద్ర 7 ముద్రలు ఉన్న దాంట్లో మనం చూస్తే ఆరో ముద్ర గురించి విప్పినప్పుడు దీంట్లో రాయబడిన మాట ఏంటంటే ఆరో ముద్రను విప్పిన వెంటనే చూడగా పెద్ద భూకంపం కలుగుతుందంట. సూర్యుడు కంబళ వలె నలుపై నల్లగా అయిపోతాడు. చంద్రబింబం అంతా కూడా రక్తంలాగా మారిపోయింది. పెద్ద గాలికి ఊగులాడే ఆ అంజూరపు చెట్టు కాయలు ఆ కాలంలో ఎలా రాలి పడతాయో ఆకాశ నక్షత్రాలన్నీ కూడా అలా రాలి పడిపోతాయి అంట. భయంకరంగా అగ్ని కటిక చీకటైపోయింది. అప్పుడు వెలుతురు ఉండదు. చంద్రుడేమో ఎర్రగా మారిపోతాడు. సూర్యుడు నల్లగా అయిపోతాడు. కాబట్టి ఏమాత్రం కూడా వెలుతురు ఉండదు. అలాంటి మహా ఉగ్రత దినం వచ్చేసింది అనమాట. అప్పుడు ఏంటి ఆకాశ మండలం పుస్తకం వల్లే మడవబడిందిగా అలాగే కనపడకుండా వెళ్ళిపోయిందంట అది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి కొండ కూడా దీపం గాని వాటి వాటి స్థానాలు భూమి మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థానం తప్పి ఎటు వెళ్ళిపోయో వాటికి తెలియక అలా వెళ్ళిపోతే కనపడకుండా పోతే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలంట ఆ ఉగ్ర దినంలో ప్రజలు ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ పోతారు. ధనికులేమి, ఉన్నవారేమి, లేదా జ్ఞానం కలిగిన వారేమి, ప్రతి ఒక్కరు కూడా దేవుడు నమ్మని వారందరూ కూడా దేవుడిని ఎరిగిన వారు కాదు, దేవుడు నమ్మని వారు వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి కొండల చాటుకి, బండల చాటుకి వెళ్ళిపోయి మమ్మల్ని రక్షించండి, మాకు చాటు ఉండండి అని చెప్పి కొండల చాటును దాక్కుంటారు, బండల చాటును దాక్కుంటారంట. అయినా కానీ మాత్రం మరణం నుంచి తప్పించబడరని దేవుని వాక్యం రాయబడింది. ఆ ఉగ్రత తప్పించుకోలేరని దేవుని వాక్యం రాయబడింది. ఎంత చాటుకెళ్ళిన ఆ రోజు అంత భయంకరమైన కార్యం జరుగుతుంది కాబట్టి ఆ రోజున వాటి నుంచి తప్పించుకోవడానికి ఎవరు కూడా వల్ల కాదు. అక్కడ రాయబడిన ఏంటంటే
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోను బండలతోను చెప్పుచు గొర్రెపిల్ల ఉగ్రత వచ్చిందంట రోజు అనుకుంటాం గొర్రెపిల్ల చాలా గొర్రెపిల్ల మంచిది కదా నెమ్మదైంది కదా మొదట అలా యేసు ప్రభు నీ గొర్రెపిల్లలాగా వచ్చాడు కాబట్టి మన కోసం ఆయన మెడ వంచి మౌనంగా ఉండి చనిపోయాడు కదా అలాంటి గొర్రెపిల్ల కదా అనుకుంటాం ఆ రోజు అలా ఉండదు గొర్రెపిల్ల ఉగ్రత వచ్చిందంట ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రజలందరూ కూడా బండల సందుల్లోకి లేకపోతే కొండల సాటుకి వెళ్ళి మనం రక్షించండి కాపాడండి అది మా మీద పడకుండా ఆ ఉగ్రత మా మీదకి రాకుండా అని వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతారు అలాంటి దినం రాబోతుంది చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు వింటున్నప్పుడు కూడా మనం కూడా ఆలోచన చేయాలి మనం కూడా అవును ఆ ఉగ్రత రాబోతుంది కాబట్టి ఆ రాబో ఉగ్రతను గురించి తప్పించుకోవాలంటే ఏం చేయాలి బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడుతున్నారు ఒక మాట చూడండి ఒకసారి మత్తయి సువార్తలో మనం చూసినట్టు 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడుతూ అక్కడ ఒక మాట చదువుతాను నేను జాగ్రత్త వినండి 3వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను అతడు పరిసయ్యులతోనూ సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ గమనించినట్టయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కరు కూడా అంట పాపలు ఒప్పుకోవటానికి అందరూ కూడా యోర్దాను నది ప్రాంతానికి వెళుతున్నారు. చాలా మంది ప్రజలందరూ ఎందుకంటే అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం తీస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోయి తమ తమ పాపాలు ఒప్పుకొని దోషాలు ఒప్పుకొని ఆయన చేత బాప్తిసాలు పొందుతూ ఉన్నారు. ఆ పొందుతూ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఈ రక్షణ లేని కొంతమంది పరిచయాలు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దుకీయులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు వారు కూడా వచ్చి ఆడ నుంచున్నారు. వాళ్ళు తీసుకోరంట. పరిచయాలు కూడా బాప్తిసం పొందరు వాళ్ళు. వాళ్ళని గమనిస్తూ వాళ్ళ గురించి చూస్తే ఏమన్నాడంటే అనేకులు బాప్తిసం పొందవచ్చును చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటున్నాడు. అంటే ఉగ్రత రాబోతుంది కాబట్టి ఉగ్రత రాబోతుంది దాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు కాబట్టి మీరు ఏదో వచ్చి బాప్తిసం పొంది పోవడం కాదు కానీ మారు మనసుకు తగిన ప్రతిఫలం ఫలించండి. ఇక్కడ మనం గమనించాడు ఏమన్నాడు అక్కడ మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసు ఏదో మనం బాప్తిసం పొంది వెళ్ళడం కాదు మన హృదయాలు మార్చుకొని మన ఆలోచనలు మార్చుకొని మన క్రియలు మార్చుకొని మన పాపములు ఒప్పుకొని మనము బాప్తిసం పొందాలి కానీ మారు మనసు లేకుండా మనస్సు మారకుండా బాప్తిసం పొందితే ఉపయోగం ఏమాత్రం లేదు అని రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే మీరు రక్షణ పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడద్దని మార్కు సువార్తలు చెప్పినట్టుగా మనందరూ కూడా నమ్మి బాప్తిసం పొందాం కాబట్టి చాలా మంది పొందాం ఇప్పటివరకే కానీ మనం ఇంకా మన మనస్సు ఇంకా మార్చుకొని ఉగ్రత రాబోతుంది కాబట్టి ఇంకా మనలో ఏ లోపాలు ఉన్నాయి ఏ లోపాలు సరి చేసుకోవాలి. మారు మనసు పొందినంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళం మనం బాప్తిసం పొందినంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళం చాలా సరి చేసుకోవాల్సిన మనలో ఉంటాయి. ఎందుకంటే లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి రకరకాల మన చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాబో ఉగ్రతను గురించి మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటే నమ్మి బాప్తిసం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన్ని నమ్మటం అంటే ఆయన నమ్మితే మనము రక్షణ పొందినట్టే. ఆయన నమ్మితే మనం మరు మనసు పొందినట్టే. కాబట్టి మనం బాప్తిసం కూడా పొంది ప్రభా నేను నమ్మేనయ్యా అని ఆయన మనస్ఫూర్తిగా ఆయన నమ్మితే మనము ఆయన బిడ్డగా అంగీకరించబడతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయన బిడ్డగా అంగీకరించబడాలంటే మనం ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మనము ఆయన ఎడల నమ్మకం కలిగి ఉండాలి అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా మన వాక్యం చూస్తున్నాం. గమనించినట్టయితే ఇంకొక మాట మనం చూసినట్టయితే లోకాసు వార్తలో మనం చూసినట్టయితే అక్కడ శిలువ మీద రెండవ దొంగ మాట్లాడుతున్న మాటలు మనం గమనించవచ్చు. అతను కూడా ఉగ్రత నుంచి తప్పించబడి మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి ఆయన ఎడల నమ్మకము కలిగి ఆయన రాజ్యంలో చేర్చబడినట్టుగా మనం చూస్తాం. మనం చూసినట్టయితే 23వ అధ్యాయం లోకాసు వార్త 39వ వచనం నుంచి చదువు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రెండవ దొంగ కూడా ఉగ్రత నుంచి కాపాడబడినట్టుగా గమనించాలి. ఎందుకంటే రెండవ దొంగ దేవుడిని నమ్మాడు. సిలువ మీద ఉన్నప్పుడైనా ఆయన నమ్మకం ఏర్పడింది. ఈ నిజంగా దేవుడే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన్ను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అంటే దీనిలో ఈ మాటలో ఎంత నమ్మకం కనపడుతుందో, ఈ మాటలో ఎంత నమ్మాడో యేసు ప్రభుని. యేసు నువ్వు అంటే ప్రభువ, నువ్వు అభిషక్తుడివి, నువ్వు రక్షకుడివి, ఈ లోకానికి వచ్చావు. యేసు అంటే రక్షకుడా అని, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చావు నువ్వు, నాకు నిన్ను తెలుసు, నమ్మాను నేను. అంత మాత్రం కాకుండా నీవు నీ రాజ్యంలో అంటే యేసు ప్రభువుకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు ఆయన. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఈయన వెళ్ళబోతున్నాడు కాబట్టి నీ రాజ్యంలో నేను కూడా రావాలి, నన్ను కూడా చేర్చుకో అని నమ్మకం, విశ్వాసం ఆయనకి రెండో దానికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే రెండో దొంగ విశ్వాసం ఏమిటి? ఆయన నమ్మకం ఏమిటి? ఈ నిజంగా యేసు ప్రభువే. ఈ నిజంగా యేసు అంటే రక్షకుడు ఈయన. ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. కాబట్టి ఆయన నిజంగా దేవుడే అని నమ్మి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు, నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళా, జ్ఞాపకం చేసుకోయా అని అన్నట్టుగా మనం వాక్యం చూస్తాం. అంటే యేసు ప్రభువుకి ఒక రాజ్యం ఉందని, ఆయన ఒక దేవుడని, ఆయన లోకానికి దిగి వచ్చాడని, రక్షకుడుగా వచ్చాడని ఆయన నమ్మి ఆ మాట మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఆ నమ్మకాన్ని దేవుడు చూశాడు. ఆ మాటలో అర్థం చేస్తున్న దేవుడు ఆ మాట విని ఆయన హృదయాన్ని చూసి అక్కడ శిలువ మీదనే ఆయన నమ్మకాన్ని చూసి రెండో దంగని దేవుడు అంగీకరించినట్టుగా ఆయన ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. అలాగే చనిపోయినట్టయితే అతను అగ్నిగుండం పాలయ్యేవి. ఎందుకంటే అతను చేసిన నేరాలు, దొంగలు కాబట్టి ఆ నేరాలు, ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో, ఎన్ని 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 అరాచకాలు చేశారో అన్నిటి గురించి వాళ్ళని సిలువ వేశారు అక్కడ. అక్కడ ఆ మాట అనకపోతే ఉగ్రతలో పోయేవాడు రెండవ దొంగ. అలాంటి ఉగ్రతను తప్పించబడ్డాడంటే ఎందుకు తప్పించబడ్డాడంటే యేసు ప్రభువు నమ్మాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన ఒక దేవుడని అని నమ్మకంతో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు కూడా వెంటనే సమాధానం, ఆలస్యం కూడా లేదు, వెంటనే సమాధానం ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం కూడా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా ఆయన నమ్మినట్టయితే మనము పరలోక రాజ్యంలో, పరదేశంలో మనం కూడా ఆ స్థానం సంపాదించుకుంటామని పరిశుద్ధ ఆత్మ దేవుడు రోజు మనతో ఆ ఉగ్రత నుంచి తప్పించబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఏడ నమ్మకం ఉండాలి. ఎలాగైతే రాహాబు అనే వేశ్య ఆయన నిజంగా ఆకాశమునికి భూమికి ఆయనే దేవుడు అని నమ్మిందో, ఆ నమ్మకాన్ని బట్టి ఆయన కుటుంబాన్ని ఉగ్రత నుంచి, అగ్నిగుండం నుంచి, ఎరుగో పట్టణం భయంకరంగా కాలిపోతుంది, పట్టణం అంతా కాల్చివేయబడుతుంది, ఆకాశం పొగలేస్తూ ఉంది, భయంకరంగా కాలిపోతుంది. అంత కాలిపోయే ఆ పట్టణములో ఒక కుటుంబం మాత్రం రక్షించబడిందంటే ఆమె మాత్రమే యేసుప్రభు నమ్మింది. నిజంగా ఆయన దేవుడు, నిజంగా ఆకాశానికి భూమికి దేవుడు ఈయనే అని నమ్మింది కాబట్టి ఆ ఉగ్రత నుంచి, ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడింది. అలాగే ఎబెద్మెలెకు కూడా ఆ దేవుడిని ఒక అన్యుడైనప్పటికి కూడా ఈయన నిజంగా దేవుని ప్రవక్త ఇర్మియా. కాబట్టి అలాంటి ప్రవక్త దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి అలాంటి ప్రవక్తను చనిపోతే పట్టణానికి నాశనం ఇంకా అయిపోయింది కాబట్టి అని రాజు దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకొని ఆయన ఎలాగ రక్షించబడడానికి, ఆయన ఆ ఇర్మియా ప్రవక్తని గోతి నుంచి తీయడానికి ఎలా సహాయపడ్డాడో అది చూసిన దేవుడు, నేను నిజంగా నన్ను నమ్మాడు కాబట్టి నేను దేవుడినని, ఇతనికి నేను సహాయం చేయాలి అని ఒక ఆలోచనతో నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను అని ఇర్మియా గ్రంథంలో అక్కడ మనం రాసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆయనను నమ్మినట్టయితే మనం కూడా అలాంటి ఉగ్రత నుంచి తప్పించబడతామని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టు ఈరోజు చేరువచ్చిన మనందరూ కూడా ఇంకెంతమంది మనం ఇంకా ఇంకా నిజంగా మారు మనసు రక్షణ పొందలేదు. మారు మనసు రక్షణ పొంది ఉన్నాం అంటే బాప్తిసాలు పొంది ఉన్నాం, కానీ నిజముగా ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా ప్రార్థన ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు, దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ అయితే నిజముగా ప్రార్థన చేసినప్పుడు రక్షించబడ్డారు వాళ్ళు. అక్కడ దేవుడి వాక్యం రాయబడింది. మోషేతో అంటాడు, మోషే నిజంగా వీళ్ళు ప్రార్థన చేశారు అంటే అంతకుముందు నామకార్థ ప్రార్థన చేశారు కాబట్టి రక్షించబడ్డా, నిజముగా ప్రార్థన చేశారు కాబట్టి రక్షించబడి, నేను విన్నా ఆ మొర నా దగ్గరికి చేరింది కాబట్టి వీళ్ళు విడిపించు మోషే, నీ నాయకుడిగా ఏర్పరుస్తున్నానని దేవుడు మోషేతో మాట్లాడతాడు. కాబట్టి మనం ఏదో రక్షణ పొందాం, బాప్తిసం పొందాం అని చేసాం, కానీ నిజముగా మనం కూడా రక్షణ పొందాలి. ఇంకా మనలో చాలా లోపాలు ఉన్నాయి, చాలా ఇంకా మనం సరి చేసుకోవాల్సి ఉన్నాయి. మన మాటలు, మన ఆలోచనలు, క్రియలు
ఇవన్నీ కూడా చాలా సరి చేసుకోవాలి. రక్షణ పొందినంత మాత్రం పరిశుద్ధులం కాల, రక్షణ పొందినంత మాత్రము పరలోక రాజ్యం చేరం మనం. చాలా సరి చేసుకోవాలి కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం మనల్ని సరి చేసుకుంటూ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మన హృదయాలు సరి చేసుకుంటూ మనం ముందుకు ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నట్టయితే మనం కూడా ఆ ఉగ్రత నుంచి మనం రక్షించబడతాం. ఆ అగ్నిగుండం నుంచి రక్షించబడతాం. నరకం అనేది ఒకటి ఉంది. ఆ నరకంలో పోకుండా మనం నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నిత్య నరకంలోకి వెళ్ళకుండా మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్మి బాప్తీసం పొందినట్టయితే మనం రక్షించబడతాం. కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి నమ్ముదాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోం. ప్రభా, ఇంకా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను ప్రభా, నేను ఎక్కడ అనాలోచితంగా ఉండను నాయన. ఎందుకంటే రాకడ దినం వస్తుంది, ఉగ్రత రాబోతుంది. కాబట్టి దేవుడు వాక్యం చెప్పినట్టుగా బాప్తీసం ఇచ్చే యోహాను ఉగ్రతను తప్పించుకోవాలి. కాబట్టి ఆ ఉగ్రత నుంచి కాపాడబడాలంటే మనం అందరూ కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు నిజముగా అంగీకరించాలి. మన హృదయాలన్నీ నిజముగా మారుమనసు రక్షణ పొంది ఆయన అంగీకరించినట్టయితే అప్పుడు మనలో ఇంక చాలా మందిలో ఆచారాలు సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. బాప్తీసం పొందాము కానీ చాలా ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ లోక సంబంధించివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి. అందరూ చాలా మంది కూడా బంధువుల వైపు చూస్తూ అయ్యో వాళ్ళు పోతారేమో, భక్తి లేకపోయినా పర్లేదు కానీ నా బంధువులు కావాలి నాకని చాలా మంది అనాలోచితంగా నామకార్థ క్రైస్తవులుగా మూఢనమ్మకాలతో చాలా మంది ఉన్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. అందరూ కూడా ఇక్కడే మిగిలిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళు నిజంగా దేవుడిని నమ్ముదాం, ఉగ్రత నుంచి కాపాడబడదాం, నిజంగా మారు మనసు రక్షణ పొందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు మాతో మాట్లాడండి దేవా. ఇగో ఏ బిడ్డ లేకుని ప్రభా, ఉగ్రత నుంచి ప్రభా, ఖడ్గం చేత అనేక మంది హతమవుతున్నా కానీ నాయన